కేసీఆర్ పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఊరూరు తిరిగి వీధి నాటకాలు బంద్ చేయాలన్నారు. కేసీఆర్ సందర్శించాల్సి అనుకుంటున్న పొలాల వద్ద ఉన్న రుద్రమదేవి చెరువుకు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో బయ్యన్నవాగు ఉందని, అందులో 7 కిలోమీటర్ల మేర వైఎస్ హయాంలో పూర్తి అయిందని అన్నారు. ఇక 10 ఏళ్లు అధికారంలో ఉండి 2 కిలోమీటర్ల కాలువ తవ్వలేక ఇప్పుడు వచ్చి పంట పొలాలు సందర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. దానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 9 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల కాల్వలు తొమ్మి ప్రభుత్వం మారిన తర్వాత మీరు 10 ఏళ్ళ నుండి 2 కిలోమీటర్ల కాల్వను మీరు తుమ్మలేని పరిస్థితికి వచ్చిర్రు. ఇవాళ మీరు వచ్చి అక్కడున్న పంట పొలాలను సందర్శిస్తున్నారు. మీరు మీ అల్లుడు గారు ప్రచారాలకు వచ్చినప్పుడు 2014 నుంచి 2023 మధ్యన అప్పుడున్నటువంటి ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థి కూడా మీ ఏమంటున్నాడు బూర నరసేగౌడ్ గారు, దాన్ని రిజర్వేర్ చేసి 3.5 టీఎంసీల నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రగడ్బాల్ బలికి ఒక్క రోజు కూడా దాని గురించి పట్టించుకోలేదు. మీ పరిపాలన ఫామ్ హౌస్ కి అంకితమైంది. లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కడితే ప్రాజెక్టులు కూలిపోయినాయి. కొన్ని తక్కువ 5-6 కోట్లతోటి జరగాల్సిన పనులు జరుగుంటే ఈ రోజు ఎన్నో ఊర్లు బాగుపడేటి. అవన్నీ పక్కన పెట్టి కమిషన్ల కోసం చేసిన మీ దందా ఈ రోజు మీ కుటుంబ సభ్యులు కూడా జైళ్ల పాలు కావాల్సి వస్తుంది మీరు చేసినటువంటి పనులకు. అలాగే మీ కార్యకర్తలు మీ లీడర్లు పార్టీ వదిలిపెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చారు. మీరు ఊర్లు తిరిగి నాటకాలు వీధి నాటకాలు వేయకుండా హైదరాబాద్లో కూర్చొని మీ నాయకులను మీ కుటుంబ సభ్యులను కాపాడుకోరు. ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకండి కేసీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు, మీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ నాటకాలు బంద్ చేయాలని కోరుకుంటున్నాను.